వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనము జనవరి 4 నుంచి జనవరి 12 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యమైన అంశాల్లో ఉన్న జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల్లో ఉన్న క్రీడా సంబంధిత, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక అంశాలను ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ లోకి మనము వెళ్ళినట్లయితే, వెనిజులాపై దాడి, వెనిజులా అధ్యక్షుని నిర్బంధం. సో వెనిజులా దేశానికి చెందిన అధ్యక్షుణ్ణి అమెరికా వెనిజులా దేశం మీద దాడి చేసి ఆ అధ్యక్షుణ్ణి నికోలస్ మదురో అనే అధ్యక్షుణ్ణి బంధించడం జరిగింది. బంధించి అతను అమెరికాకు తరలించడం కూడా జరిగింది. కాబట్టి వెనిజులా దేశంపై అమెరికా దాడి చేసింది. దాడి చేసిన అనంతరం ఆ వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను నిర్బంధించి అలాగే అతని భార్య అయినటువంటి సిలియా ఫోర్స్. సో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫోర్స్ ను కూడా బంధించి అమెరికా దేశానికి తరలించడం జరిగింది. సో ఎందుకోసం దాడి చేయడం అంటే అక్కడ ఒక్కొక్కరు వర్షన్ ఒక్కో విధంగా ఉంది. కొంతమంది ట్రంప్ అయితే మారక ద్రవ్యాలను అమెరికాకు సప్లై చేస్తున్నారు అనే ఉద్దేశంతో దాడి చేసి నిర్బంధించడం జరిగింది. కొంతమంది అక్కడున్న చమురు బావుల కోసము అమెరికా దాడి చేసిందని కొంతమంది వర్షన్ గా చెప్పచ్చు. అయితే ఈ విధంగా ఇతను నికోలస్ మదురో ఆయన్ని బంధించడం జరిగింది. బంధించి అమెరికాకు తీసుకువెళ్ళడం జరిగింది. సో వెనిజులా రాజధాని ఏది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. సో వెనిజులా రాజధాని వచ్చి కారకస్. వెనిజులా రాజధాని కారకస్. వెనిజులా అధ్యక్షుడు అప్పుడు ఎవరు అంటే నికోలస్ మదురో. ఇతను నికోలస్ మదురో. ఈ విధంగా ఎగ్జామ్ లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. నికోలస్ మదురోను బంధించిన తర్వాత అమెరికా దేశము బ్రూక్లిన్ అనే జైల్లో అతని భార్యను, అతను అక్కడ నిర్బంధించడం జరిగింది. కాబట్టి వెనిజులా అధ్యక్షులను అత్యంత చాకచక్యంగా వెనిజులా అధ్యక్షులను అత్యంత చాకచక్యంగా బంధించి అమెరికాకు తరలించిన ఆపరేషన్ పేరు ఏమి అంటే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే ఆపరేషన్ ద్వారా వెనిజులా అధ్యక్షును బంధించి అమెరికాకు తరలించడం జరిగింది. సో తరలించిన తర్వాత అతన్ని ఏ జైల్లో బంధించారంటే బ్రూక్లిన్ అనే జైల్లో బంధించడం జరిగింది. ఇది అత్యంత కఠినమైన జైలుగా చాలా మంది దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వెనిజులా అధ్యక్షుడు అయినటువంటి నికోలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశంలో వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షురాలు ఎవరు అంటే డెల్సీ రోడ్రిగ్స్. సో ఈమె కొత్త అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించింది. సో ఇది వెనిజులాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి వెనిజులా క్యాపిటల్ సిటీ కారకస్. వెనిజులా అధ్యక్షుడు అమెరికా వెనిజులా అధ్యక్షుడిని బంధించి అతని పేరు ఏమంటే నికోలస్ మదురో. తర్వాత ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు అంటే వెనిజులాకు డెల్సీ రోడ్రిగ్స్. అలాగే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తరలించిన ఆపరేషన్ పేరు ఏం పేరంటే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే ఆపరేషన్ పేరు. సో ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైన టౌడెరా. సో మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఫస్టిన్ అర్చాంజ్ టౌడెరా 3వసారి విజయం సాధించడం జరిగింది. సో సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా 3వసారి ఫస్టిన్ అర్చాంజ్ టౌడెరా 3వసారి విజయం సాధించాడు. సో ఇది మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడు ఎవరు అంటే
ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్టిన్ అర్చాంజ్ టౌడెరా. నెక్స్ట్ టాపిక్, మాతృభాషలో చదువుకుంటేనే రాణింపు, మరి సాంకేతిక సహాయంతో భాషను కాపాడుకోగలం అని మరి 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రసంగించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ లో మనకి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి అంటే అమరావతి అని గుర్తుపెట్టుకోవాలి. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయంటే అమరావతిలో జరిగాయి అని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి భారత మిత్ర మన మారిషస్ అధ్యక్షునికి ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ తెలుగు మహాసభలో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కు భారత మిత్ర బిరుదును అందించి గజ్జల శ్రీనివాస్ సత్కరించడం జరిగింది. సో మారిషస్ అధ్యక్షుడు ఎవరు అంటే ధరంబీర్ గోకుల్. మరి మారిషస్ అధ్యక్షుడు అయినటువంటి ధరంబీర్ గోకుల్ కు మరి ఏమి బిరుదు ఇవ్వడం జరిగిందంటే భారత మిత్ర అనే బిరుదును ఇవ్వడం జరిగింది. భారత మిత్ర అనే బిరుదు. ఓకే, నెక్స్ట్ టాపిక్, JF-17 థండర్ ఫైటర్ జెట్. పాక్ బంగ్లాదేశ్ మధ్య రక్షణ సహకారం, యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు. అంటే JF-17 థండర్ ఫైటర్ జెట్ ఏ దేశానికి చెందిందంటే పాకిస్తాన్ కి చెందిన జెట్ ఫైటర్. ఇది JF-17 థండర్ ఫైటర్ ఏ దేశానికి చెందిన జెట్ ఫైటర్ అంటే పాకిస్తాన్. మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో రక్షణ సహకారం ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ మరి JF-17 థండర్ ఫైటర్ జెట్ ను బంగ్లాదేశ్ కు మరి అమ్మడం జరిగింది. కాబట్టి ఇది ఏ దేశానికి సంబంధించిన ఫ్లైట్ జెట్ అంటే పాకిస్తాన్. JF-17 థండర్ ఫైటర్ జెట్ అనేది పాకిస్తాన్ కు సంబంధించినది. అలాగే బియ్యం ఉత్పత్తిలో భారతదే అగ్రస్థానం అని మరి చౌహాన్ చెప్పడం జరిగింది. ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఎవరు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. మరి బియ్యం ఉత్పత్తిలో భారతది అగ్రస్థానం. బియ్యం ఉత్పత్తిలో మరి ఇంతకు ముందు వరకు అయితే చైనా టాప్ లో ఉండింది. ఇప్పుడు మన దేశం చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడం జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెల్లడించడం జరిగింది. మరి 25 పంటలకు సంబంధించి 180 రకాల వంగడాలు ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త వంగడాలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 118 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తిలో 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానం నిలిచిందని శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానం ఉన్న దేశం ఏది అంటే ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచం మొత్తం మన ఇండియా ఎన్ని మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిందంటే 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిందని చెప్పుకోవాలి. ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, ఎన్నాళ్ళు వేచిన ఉదయం. అంటే మరి నేడు భోగాపురం విమానాశ్రయంలో ట్రయల్ రన్. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ లో భోగాపురం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అని ఎగ్జామ్ లో అడిగితే విజయనగరం, ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో భోగాపురం విమానాశ్రయం ఉంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, తొలి తోడేళ్ల అభయారణ్యం ఎక్కడుంది అంటే జార్ఖండ్ లోని లతేహర్ జిల్లాలోని మహువాడ్నర్ అభయారణ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో మన దేశంలో మొట్టమొదటి మరి తొలి తోడేళ్ల అభయారణ్యం ఎక్కడుంది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. జార్ఖండ్ లోని లతేహర్ జిల్లాలోని మహువాడ్నర్ అభయారణ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలోనే తొలి తోడేళ్ల అభయారణ్యము. ఓకే, ఇది 63 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రదేశంలో బూడిద రంగు తోడేళ్లను సంరక్షిస్తున్నారు.
దీన్ని 1976లో స్థాపించిన పలామౌ టైగర్ రిజర్వ్ లోని మహువాడనర్ అభయారణ్యంలో ఒక భాగం. ఇక్కడ తోడేళ్లు, మరి ఇక్కడుండే తోడేళ్ళు అనేటివి IUCN రెడ్ లిస్ట్ లో ఉన్నాయి. మరి తోడేళ్లతో పాటు మచ్చల జింక, అడవి పంది, హైనా, ఎలుగుబంటి లాంటివి కూడా జీవులు ఉన్నాయి. సో ఇక్కడ మరి బూడిద రంగు కలర్ లో ఉన్న ఈ తోడేలు అనేది IUCN అనే జాబితాలో రెడ్ లిస్ట్ లో ఉండడం వల్ల మరి దేశంలోనే తొలి తోడేళ్ల అభయారణ్యాన్ని జార్ఖండ్ లోని లాతేహార్ జిల్లాలోని మహువాడనర్ అభయారణ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2025కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ లో మొత్తం ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే 107 జాతీయ పార్కులు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ లో మొత్తం జాతీయ పార్కులు ఏంటంటే 107. మరి 107వది ఏది అంటే ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది 107వ జాతీయ పార్కుగా గుర్తింపు పొందింది. మరి ఇటీవల ప్రకటించడం కూడా జరిగింది. దేశంలో 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. మరి దేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి అంటే 58. జాతీయ పార్కులు 107 ఉన్నాయి, టైగర్ రిజర్వులు 58 ఉన్నాయి. మరి 58వ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ లోని మాధవ టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. దీని పేరు వచ్చి 58వ టైగర్ రిజర్వ్ ఏదంటే మాధవ టైగర్ రిజర్వ్. మరి దేశంలో 33 ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. దేశంలో 33 ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 33వ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ లోని టెరాయి ఏనుగుల అభయారణ్యంగా నిలిచింది. 33వ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ లోని టెరాయి ఏనుగుల అభయారణ్యం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా అనేది స్టాటిస్టికల్ డేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి జాతీయ పార్కులు 107. మరి 107వది వచ్చి ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. మరి 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి దేశంలో. మరి 58వ టైగర్ రిజర్వ్ ఏదంటే మాధవ టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. మరి దేశంలో 33 ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 33వ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ లోని టెరాయి ఏనుగుల అభయారణ్యము అని గుర్తుపెట్టుకోండి. అలాగే దేశంలో మొదటి హార్న్బిల్ పరిరక్షణ కేంద్రం. మరి దేశంలో మొట్టమొదటిసారిగా హార్న్బిల్ అనే పక్షికి సంబంధించిన ఇది హార్న్బిల్ బర్డ్. మరి ఇది తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూరు జిల్లాలోని అన్నమలై టైగర్ రిజర్వ్ లో దేశంలోనే మొదటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ ను ప్రారంభించింది. సో ఇటీవల మన దేశంలో మొట్టమొదటి హార్న్బిల్ పరిరక్షణ కేంద్రం ఎక్కడుంది అని ఎగ్జామ్ లో అడతాడు. మన దేశంలో మొట్టమొదటి హార్న్బిల్ పరిరక్షణ కేంద్రం ఎక్కడుంది అంటే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని అన్నమలై టైగర్ రిజర్వ్ లోని దేశంలోని మొదటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ ని ప్రారంభించింది. అన్నమలై టైగర్ రిజర్వ్ లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ హార్న్బిల్ అనే బర్డ్స్ అనేవి మరి వ్యవసాయానికి అత్యంత ఉపయోగకరంగా రైతులకు ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే అడవులను పునరుత్పత్తికి హార్న్బిల్ ఎంతో ముఖ్యమైనవి. ఈ స్థానిక చెట్లు, విత్తనాలను వెదజల్లుతాయి. జీవ వైవిధ్యము, అటవీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అటవీ రైతులుగా పిలిచే ఈ పక్షులు అంజూరు, కనారియం లాంటి చెట్లు జాతులను పెరుగుదలకు తోడ్పడతాయి. వీటి క్షీణత మొత్తం పర్యావరణ వ్యవస్థలను, అటవీ అవస్థలపై ఆధారపడిన ఇతర వన్యప్రాణులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దేశంలో మొదటి హార్న్బిల్ పరిరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే అన్నమలై టైగర్ రిజర్వ్ లో దేశంలోని మొదటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్ ని ప్రారంభించారు. అన్నమలై టైగర్ రిజర్వ్ లో ఉంది. ఇది ఎక్కడంటే కోయంబత్తూరు ఎక్కడ? తమిళనాడు. నెక్స్ట్ టాపిక్. అలాగే అటవీ శాఖ 2025 సర్వే ప్రకారం సుందర్ బన్స్ బయోస్ఫైర్ రిజర్వ్ లో ఉపనీటి మొసళ్ల సంఖ్య పెరుగుతుంది. మరి అటవీ శాఖ డేటా ప్రకారము సుందర్ బన్స్ బయోస్ఫైర్ రిజర్వ్ అంటే సుందర్ బన్స్ బయోస్ఫైర్ రిజర్వ్ ఎక్కడుంది అని ఎగ్జామ్ ఆడతాడు. సుందర్ బన్స్ బయోస్ఫైర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. మరి ఇక్కడ ఉప్పునీటి మొసళ్ల సంఖ్య, ఉప్పునీటి మొసళ్ళను పెంచే ఒక బయోస్ఫైర్ రిజర్వ్. మరి వీటి జనాభా 220 నుంచి 242 వరకు ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. ఈ మొసళ్ళ సంఖ్య.
అలాగే ఇదిగో మన హైడ్రోజన్ రైలు మరి త్వరలోనే హర్యానాలో ప్రారంభం. మరి భారతదేశంలోనే మొట్టమొదట సారిగా హైడ్రోజన్ తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధంగా ఉంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రైలు జింద్ సోనిపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి ప్రారంభ నిర్వహణ దశలు 11 కేవీల విద్యుత్తున. సో ఇంత అవసరంలే మనకి. మరి మన దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే రైలుని ఎక్కడ ప్రారంభించారు అని ఎగ్జామ్ లో అడుగుతాడు. హర్యానాలో ప్రారంభించాడు. మరి ఏ ప్రాంతాల మధ్య ఇది మొట్టమొదట ప్రారంభించబడుతుంది అంటే హర్యానాలోని జింద్ అనే ప్రాంతం నుంచి సోనిపత్ అనే ప్రాంతం వరకు మరి ఈ రైలు నడవడం జరుగుతుంది మొట్టమొదట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 66వ అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమణ. అంటే ఇటీవల అమెరికా ప్రభుత్వం మరి అమెరికా దేశము వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి మేము నిష్క్రమిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఎన్ని సంస్థల నుంచి అంటే 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. మరి భారత్ ఫ్రాన్స్ నేతృత్వంలోని సౌర కుటుంబంపై కూడా ఇది ప్రభావం చూపనుంది. మరి భారత్ ఫ్రాన్స్ నేతృత్వంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఒక సంస్థ నుంచి కూడా అమెరికా మరి తప్పుకోవడం జరిగింది. కాబట్టి తమ దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 66 అంతర్జాతీయ సంస్థలు కూటమిలో ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. భారత్ ఫ్రాన్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా వీటిలో ఉంది. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది ఎవరు నిర్వహిస్తున్నారంటే ఈ సంస్థను భారత్ ఫ్రాన్స్. మరి ఈ సంస్థ నుంచి కూడా మన అమెరికా దేశము మరి ఎగ్జిట్ అయ్యడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, మిజోరంలో కొత్త రకం రెల్లు జాతి పాము. మిజోరం రాష్ట్రంలో మరి కొత్త రకం పామును గుర్తించడం జరిగింది. రష్యా, జర్మన్, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో కొత్త రకం రెల్లు జాతి పామును గుర్తించారు. భారత సరీసృప జంతు జాతుల వర్గీకరణలో చాలా కాలంగా ఉన్న తప్పులను సరిచేసి కొత్త రకం జాతులను చేర్చడం కోసం చేయబడిన పరిశోధనలు దీన్ని గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని దీనికి కలామరియా మిజోరామెన్సిస్ అని నామకరణం చేశారు. సో ఈ కొత్త రకం పాముకు ఏమని పేరు పెట్టారంటే కలామారియా మిజోరోమెన్సిస్ అని నామకరణం చేయడం జరిగింది. మరి ఈ నామకరణం ఈ పామును కనుగొని రాష్ట్రానికి గుర్తుగా ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. మరి మిజోరాం విశ్వవిద్యాలయంలో జంతు జాతుల విభాగానికి చెందిన ఆచార్యుడు పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నౌక రాజేసిన అగ్గి అంటే రష్యా నౌకను అమెరికా మరి దాన్ని పట్టుకోవడం, అలాగే రష్యా నౌకపై అమెరికా జెండా ఎగరవేయడం జరిగింది. ఆ రష్యా నౌక పేరు ఏం పేరు అని ఎగ్జామ్ లో అడుగుతాడు. సింపుల్ గా రష్యా నౌక పేరు ఏం పేరు అంటే మ్యారినైరా. సో రష్యా నౌక పేరు ఏం పేరంటే మ్యారినైరా. దీని అసలు పేరు బెల్లా 1. కాబట్టి రష్యా జెండాతో వెళ్తున్న చమురు నౌకను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకోవడం భౌగోళిక రాజకీయాల్లో పెను దుమారును రేపుతుంది. వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చేసుకున్న అమెరికా రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఈ నౌకపై వివాదం దేనికి, అందులో ఏమి తరలిస్తున్న ఆసక్తికర అంశాల నౌక పేరు మ్యారినైరా. దీని అసలు పేరు బెల్లా 1. సో రష్యా నౌక పేరు ఏం పేరు అని అడుగుతాడు. ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది కాబట్టి మ్యారినైరా. దీని అసలు పేరు బెల్లా 1. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత. సో మనకి పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ అంటేనే మనకి పశ్చిమ కనుమలు అనేది గుర్తుకు రావాలి. ఎందుకంటే పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి మాధవ్ గాడ్గిల్ గా చెప్పొచ్చు.
కాబట్టి పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత, పలువురు ప్రముఖుల సంతాపం. పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ చనిపోవడం జరిగింది. ఓకే, ఈయన పశ్చిమ కనుమలపై మరి మాధవ్ గాడ్గిల్ అద్భుత కృషికి గాను 2024లో ఐక్యరాజ్య సమితి ఆయనకు అత్యున్నతమైన పర్యావరణ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి 2024 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి మరి పర్యావరణ పురస్కారమైన అత్యంత విలువైన పర్యావరణ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే పురస్కారాన్ని కూడా మరి మాధవ్ గాడ్గిల్ కు మరి ఇవ్వడం జరిగింది. అలాగే ఇతను వివిధ సంస్థల్లో మరి సభ్యుడు కూడా ఉండడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆయనకు అత్యున్నతమైన పౌర పురస్కారం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పశ్చిమ కనుమల పరిరక్షణకు విశేషంగా కృషి చేసిన కమిటీ ఏదంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్, అమెరికా సామ్రాజ్యవాద ధోరణి వ్యతిరేకిస్తున్నాం. అదే మ్యారినైరా అనే రష్యా నౌకను అమెరికా స్వాధీనం చేసుకుని మరి అమెరికా జెండాను రష్యా నౌకపై ఎగురవేయడం వల్ల అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని వ్యతిరేకిస్తున్నామని రష్యా ప్రకటించడం జరిగింది. మరి అంతర్జాతీయ సముద్రయాన చట్టాలను గౌరవించండి, అమెరికాకు రష్యా హితువు. కాబట్టి మ్యారినైరా అనే షిప్ ఇది, దీని పేరు బెల్లా వన్ అని కూడా పిలవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ షిప్ నేమ్. నెక్స్ట్ టాపిక్, ఆయుధాల రేంజ్ ను పెంచే రామ్ జెట్ దీన్ని ఎవరు రామ్ జెట్ అనే ఒక జెట్ విమానాన్ని ఎవరు ఆవిష్కరించారంటే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు మరి రామ్ జెట్ ఆల్టరీ షెల్ నమూనాను మరి ఆవిష్కరించడం జరిగింది. ఎవరంటే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు. రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్ ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటి మెడ్రాస్ సాధించింది. ముందడుగు అమర్చించి వినూతమైన ఆల్జరీ షెల్ ను ఆవిష్కరించింది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించామని, సాంకేతికతకు రామ్జెట్ నామకరణం చేశామని ఐఐటి మెడ్రాస్ ప్రకటించింది. సో ఇటీవల మరి ఆయుధాల రేంజ్ ను పెంచే రామ్జెట్ అనే షెల్ నమూనాను ఎవరు ఆవిష్కరించారంటే ఐఐటి మెడ్రాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మెడ్రాస్. మరి ఈ రేంజ్ ఎంత పెంచుకోవచ్చు అంటే ఆయుధం బూఫోర్స్ అనే ఆయుధం అయితే ప్రస్తుతం 24 కిలోమీటర్లతో, మరి రామ్జెట్ రేంజ్ లో అయితే 43 కిలోమీటర్లు గాను, ధనుష్ ఇవన్నీ, తర్వాత వజ్ర, తర్వాత ATAGS ఇవన్నీ కూడా మరి జెట్ నమూనాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, అస్సాంలో కొత్త పంట చేతికొచ్చే సందర్భంగాను నూతన సంవత్సరం ఆరంభంలో నేపథ్యంలో జరగనున్న మగు బిహు పండుగ, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సంక్రాంతి అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటాము. అలాగే అస్సాంలో అయితే మరి సంక్రాంతి పండుగను అక్కడ ఏమని పిలుస్తారంటే మగు బిహు అని పిలుస్తారు ఆ పండుగను. మరి సంక్రాంతి ఈ మహు బిహు అనే పండుగను పురస్కరించుకొని గడ్డి వెదురుతో నౌక రూపంలో తయారు చేస్తున్న కేల్గర్ ఇటువంటి గర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ లో మనకి మగు బిహు అనే పండుగ ఏ రాష్ట్రం జరుపుకుంటుందంటే అస్సాం అని గుర్తుపెట్టుకున్నాను. అంటే మగు బిహు అనే పండుగ ఏ రాష్ట్రం అంటే అస్సాం. నెక్స్ట్ టాపిక్, దేశంలోనే తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీల రూపకల్పన. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా దేశంలోనే తొలిసారిగా మరి విపత్తుల సమయంలో వీటిని వినియోగించుకునే వీలుగా మరి ఎయిర్ ట్యాక్సీలను రూపొందించడానికి రూపకల్పన చేయడం జరిగింది. మరి ఏ సంస్థ దీన్ని రూపకల్పన చేయనుంది అంటే మ్యాగ్నమ్ వింగ్స్ అనే సంస్థ ఎయిర్ ట్యాక్సీలను రూపకల్పన చేయడానికి మరి గుంటూరులో, మన రాష్ట్రంలోని గుంటూరులో దీన్ని ప్రయోగాత్మకంగా మరి పరీక్షించడానికి మరి రూపొందించడానికి ప్రారంభించడం జరిగింది.
అలాగే ఐఐటి మెడ్రాస్ లో పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్. మరి ఐఐటి మద్రాస్ లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమరుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఎవరు తయారు చేశారని ఎగ్జామ్ లో అడుగుతారు. సిడాక్ అనే సంస్థ పరమరుద్ర సూపర్ కంప్యూటర్ ని తయారు చేసింది. ఇటీవల మరి పరమరుద్ర సూపర్ కంప్యూటర్ ని ఏ ఐఐటిలో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఐఐటి మద్రాస్ లో దీన్ని ప్రారంభించారు. ఇటీవల ఐఐటి మద్రాస్ లో ప్రారంభించిన సూపర్ కంప్యూటర్ పేరేమి అని కూడా ఎగ్జామ్ అడతాడు. పరమరుద్ర సూపర్ కంప్యూటర్. దీని యొక్క స్పీడ్ ఎంతంటే 3.1 పెటాఫ్లాప్ దీని యొక్క స్పీడ్. మరి ఈ పరమరుద్ర సూపర్ కంప్యూటర్ ని ఎవరు డెవలప్ చేశారంటే సిడాక్ అనే సంస్థ అని ఎగ్జామ్ లో గుర్తుపెట్టు. ఇది దీనికి సంబంధించి. అలాగే ఇది ఇన్ఫర్మేషన్ మన ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్, సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేసి తీరాల్సిందే అని పాకిస్తాన్ కోరుకోవడం జరిగింది. సో సింధు జలాల ఒప్పందం అంటేనే మనకు ఏ దేశాల మధ్య దీనికి సంబంధించిందంటే సింధు జలాలు పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇండియాకు మధ్య సింధు జలాల ఒప్పందం అనేది 1960లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సింధు జలాల ఒప్పందాన్ని మన దేశము దీన్ని నిలిపివేయడం జరిగింది. ఎందుకోసం అంటే గత సంవత్సరం ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వము పాక్కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని మరి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాము, మరి దీన్ని నిలిపివేస్తున్నామని మన భారతదేశం మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి చీనాబ్, జిలాం, నీలం నదులపై ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మించినా దానిపై విచారణ తప్పదు. కాబట్టి సింధు జలాల ఒప్పందము ఏ సంవత్సరం అంటే 1960. ఏ దేశాల మధ్య అంటే ఇండియా, పాకిస్తాన్. అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే ఎస్ జయశంకర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆదివారమైన 1వ తారీఖే బడ్జెట్ ను అంటే వార్షిక బడ్జెట్ ని ఎప్పుడు ప్రవేశపెడతారంటే ఫిబ్రవరి 1న. అది కామన్. మరి ఫిబ్రవరి 1 అనేది ఈసారి సండే పడింది. అయినా సండే అయినా కూడా ఆదివారం కూడా మరి బడ్జెట్ ను మేము ప్రవేశపెడతాము. అంటే ఏ సంవత్సరానికి గాను అంటే 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్ ను మరి కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ మరి ఫిబ్రవరి 1న 2026-27కు సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1 ఆదివారం పడుతుంది. అయినా మేము బడ్జెట్ ను ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. గుజరాత్ లో మోదీ 3 రోజుల పర్యటన. సోమనాథ్ స్వాభిమాన్ సర్వే పర్వలో పాల్గొనున్న ప్రధాని. మరి గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి 3 రోజులు పర్యటించడం జరిగింది. మరి ఎందుకోసం అంటే అక్కడ సోమనాథ్ ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగే స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. సో మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు, స్వాభిమాన్ పర్వ్ అనే ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుగుతాయంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. స్వాభిమాన్ పర్వ్ అనే ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే గుజరాత్. మరి అదేవిధంగా భారత్ లో 2 రోజుల పర్యటనకు రానున్న జర్మనీ ఛాన్సలర్ అయిన పెడ్రిక్ మెర్జ్ తో ఈ నెల 12న మోడీ ప్రధానమంత్రి భేటీ అవుతున్నారు. అలాగే జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఫెడ్రిక్ మెర్జ్ తో కూడా మరి సమావేశం అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్వాభిమాన్ పర్వ్ అనేది గుజరాత్ రాష్ట్ర ఉత్సవం అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఫెడ్రిక్ మెర్జ్. అలాగే మరి ఇక్కడ ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పిఎస్ఎల్వి C-62 రాకెట్ మరి శ్రీహరికోట ఎక్కడుందంటే తిరుపతి జిల్లాలో ఉంది.
అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 12వ తారీఖున సోమవారం ఉదయం 10:11 గంటలకు పిఎస్ఎల్వి C6 రాకెట్ ఇస్రో ప్రయోగించనుంది. మరి పిఎస్ఎల్వి C62 అనే రాకెట్ ను మరి 12వ తారీఖు ప్రయోగించనున్నారు. అలాగే మరి పిఎస్ఎల్వి C62 అనే రాకెట్ ద్వారా EOS-N1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. EOS-N1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకము. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది అని వివరించారు. కాబట్టి పిఎస్ఎల్వి C62 అనే రాకెట్ ద్వారా EOS-N1 అంటే ఎర్త్ అబ్జర్వేషన్ ఎన్విరాన్మెంట్ N1 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. ఏ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా మరి ప్రయోగించనున్నారు అంటే EOS-N1 అనే ఉపగ్రహాన్ని. మరి ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది మనకంటే దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం. మరి 2026 ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి రాకెట్లో ప్రయోగాల్లో ఇది 64వది. ఇది 64వ ప్రయోగం. ఇది 2 ఫెయిల్ అయినాయి, 62 ఇది 62. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. అంటే పిఎస్ఎల్వి C62 రాకెట్ ద్వారా మరి 8 విదేశీ ఉపగ్రహాలను కూడా పంపుతున్నారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 12న ఫ్లెమింగో ఉత్సవాలకు చంద్రబాబు. ఫ్లెమింగో ముగింపు ఉత్సవాలకు చంద్రబాబు. మరి ఫ్లెమింగో ముగింపు ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే తిరుపతి జిల్లాలోని సుల్లూరుపేటలో మరి ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. నేలపట్టు ఆటకాని తిప్ప ప్రాంతాల్లో ఫ్లెమింగో వ్యూ పాయింట్లను సందర్శించి స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. కాబట్టి ఫ్లెమింగో ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే తిరుపతి జిల్లాలోని సుల్లూరుపేట. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో కాగితం లాంటి పుట్టుగొడుగులు సన్నగా కాగితంలా ఉండే ఫ్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టుగొడుగులను అరుణాచల్ ప్రదేశ్ లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రంలో ఐసిఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రం ఈ తరహా పుట్టుగొడుగులను కనుగొని వీటిని మొదటగా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గుర్తించడం జరిగింది. కాబట్టి సన్నగా కాగితంలా ఉండే ఫ్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టుగొడుగులను ఎక్కడ గుర్తించారంటే అరుణాచల్ ప్రదేశ్. సన్నగా కాగితంలా ఉండే ఫ్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టుగొడుగులను ఎక్కడ గుర్తించారంటే అరుణాచల్ ప్రదేశ్ లో గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఆస్కర్ రేస్ లో భారతీయ చిత్రాలు. మరి ఆస్కర్ కు 98వ ఆస్కర్ పండుగకు రంగం సిద్ధమైంది. భారతీయ సినిమాలు కూడా అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రిమైండర్ లిస్ట్ పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. 201 చిత్రాలతో కూడిన ఈ లిస్ట్ లో నిలిచిన సినిమాలు ఉత్తమ చిత్ర విభాగం పోటీ పడే అర్హత సాధించి ఇందులో భారత్ నుంచి ఏకంగా ఈసారి 98వ ఆస్కర్ పండుగకు 5 చిత్రాలు నామినేట్ కావడం విశేషం. ఇందులో ఆస్కర్ బరిలో ఉన్న కన్నడ హీరో రిషబ్ సెన్ నటించిన కాంతారా చాప్టర్ 1, అలాగే మహావతార్ నరసింహ ఈ జాబితాలో చోటు దక్కించుకొని మరి మరో ముందడుగు వేశాయి. కాబట్టి 98వ ఆస్కర్ రేస్ లో 98వ ఆస్కర్ పండుగ రంగంలోకి భారతదేశం నుంచి 5 చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ముఖ్యమైన మహావతార్ నరసింహ, కాంతారా చాప్టర్ 1, అలాగే తన్వి ది గ్రేట్ అనే చిత్రాలు, ఇంకా 2 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆస్కర్ కు నామినేట్ అయ్యాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో 2 కొత్త రకం కప్పులు గుర్తించడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఇటానగర్. మరి ఈ రాష్ట్రంలో 2 కొత్త రకం కప్పలు గుర్తించారు. వీటిని జీనస్ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని మేచుకాగా గుర్తించారు. సో వీటిని ఈ 2 జాతుల పేరు ఏం పేరంటే జీనస్ లెప్టోబ్రాచియం జాతి ఒకటి, ఇంకోటి వచ్చి సోమని మెచుకాగా. సోమని లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని ఒకటి, ఇంకోటి వచ్చి మెచుకా. సో ఇవి 2 జాతులను గుర్తించడం జరిగింది. మరి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ జాతి కప్పులు 39 ఉన్నాయి. వాటిలో 4 భారతదేశంలో ఉన్నాయి. సో ఇవి మరి సోమని మెచుకా అనే కప్పులు. ఇవి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 39 ఉన్నాయి ఈ కప్పులు. వాటిలో 4 ఇండియాలో ఉన్నాయి. మరి ఎవరు గుర్తించారు అంటే ఢిల్లీ విశ్వవిద్యాలయము, పర్యావరణ విద్యా విభాగము, హార్వర్డ్ యూనివర్సిటీలోని మ్యూజియం ఆఫ్ కంపారిటివ్ జువాలజీకి చెందిన పరిశోధకులు వీటిని కనుగొన్నారు. మరి ఎవరు గుర్తించారంటే ఢిల్లీ విశ్వవిద్యాలయము, అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయం. ఈ 2 యూనివర్సిటీలో ఉన్న శాస్త్రవేత్తలు ఈ 2 కొత్త రకాల కప్పులను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. మరి విపత్తుల నుంచి రక్షణ కోసం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీని మరి తయారు చేసుకోవాలని శ్రీకారం చుట్టడం జరిగింది అటవీ శాఖ. ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, వాటి కలిగే నష్టాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అటవీ శాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహా హరిత కూడ్యం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ క్యారిడర్ ను ఏర్పాటు చేయనున్నారు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా కోస్టల్ లైన్, ఈ కోస్టల్ లైన్ ని సముద్ర తీర ప్రాంతము నుంచి 5 కిలోమీటర్ల వరకు మరి చెట్లను బాగా పెంచడం వల్ల ప్రకృతి విపత్తుల నుంచి మనము సంరక్షించుకోవచ్చని అటవీ శాఖ వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి సముద్ర మట్టం నుంచి 5 కిలోమీటర్ల వరకు అడవిని మరి పెంచడము జరుగుతుంది. అలాగే మరి మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు కోస్టల్ లైన్ కలిగి ఉన్నాయి, తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అంటే మరి ఉత్తరాంధ్రలో చూసినట్లయితే 4 జిల్లాలు కోస్టల్ లైన్ తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. అలాగే కోస్తా రీజియన్ చూసినట్లయితే 7 జిల్లాలు కోస్టల్ లైన్ తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. అలాగే మన రాయలసీమను చూసినట్లయితే 1 జిల్లా తీర ప్రాంతాన్ని కలిగింది. సో రాయలసీమ ఇంతకు ముందు మరి సముద్ర తీరం లేదు. ఇటీవల జిల్లాల పునర్విభజనలో భాగంగా మరి తిరుపతి జిల్లాను ఏర్పాటు చేయడంతో మరి తిరుపతికి సముద్ర తీరం ఉంది. కాబట్టి రాయలసీమలో ఏకైక సముద్ర తీరం కలిగిన జిల్లా ఏదంటే తిరుపతి. మొత్తము మన రాష్ట్రంలో కోస్టల్ లైన్ కలిగిన జిల్లాలు ఎన్ని అంటే 12. ఉత్తరాంధ్ర 4, కోస్తాంధ్ర 7, రాయలసీమ 1, మొత్తం 12. అలాగే భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం. భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త ప్రొఫెసర్ నళిని జోష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈమె ఆస్ట్రేలియాలోని 2025 గాను ప్రతిష్టాత్మక న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం వరించింది. ఈ అవార్డుకి ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త మరి నళిని జోష్ గా చెప్పచ్చు. కాబట్టి ఇటీవల భారత సంతతికి చెందిన గణిత శాస్త్ర నళిని జోష్ ఆస్ట్రేలియాలో ఏ పురస్కారం లభించిందంటే న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ గా అనే అవార్డు లభించడం జరిగింది. అలాగే కేరళలో కళ్ళు చెదిరే సీతాకోక చిలుకల అభయారణ్యం. మరి మన దేశంలోనే మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడుందంటే కేరళ. మన దేశంలో మొట్టమొదటి
సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడుందంటే కేరళలోని మరి కేరళలోని కన్నూరు జిల్లాలో అరలంలో ఉంది. ఇది అరలంలో ఉంది. ఇది దేశంలోనే తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం. మరి ఈ అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం అరలం అభయారణ్యాన్ని సీతాకోక చిలుకల పెంపకము వలసలకు ముఖ్యమైన కేంద్ర ప్రదేశంగా గుర్తించాలని మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి మన దేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడుందంటే కేరళలోని కర్నూలు జిల్లాలోని అరలం. నెక్స్ట్ టాపిక్, శ్రీలంకలో భారత్ నిర్మించిన బైలీ వంతెన ప్రారంభం. సో ఇటీవల మన దేశము ఆపరేషన్ సాగర్ బంద్ పేరుతో 45 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మరి భారత సహకారంతో శ్రీలంకలో మొట్టమొదటి బైలీ వంతెనను మరి నిర్మించింది. దీన్ని సెంట్రల్ ప్రావిన్స్ నుండి ఊబా ప్రావిన్స్ మధ్య రాకపోలు కీలకంగా మారనున్నాయి. అలాగే మరి దేనిలో భాగంగా దీన్ని నిర్మించారంటే ఆపరేషన్ సాగర్ బంద్ అనే పథకంలో భాగంగా అనే కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది, బైలీ వంతెన. నెక్స్ట్ వన్, నేడు అహ్మదాబాద్ లో మోదీతో జర్మనీ ఛాన్సలర్ భేటీ. అంటే మరి జర్మనీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఫెడరిక్ మైంజ్ అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీతో మరి భేటీ కావడం జరుగుతుంది. జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఫెడరిక్ మెడ్జ్. నెక్స్ట్ టాపిక్, బీకానేర్ లో అలరించిన ఒంటెల పండుగ. మరి బీకానేర్ లో ఒంటెల పండుగ ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్ లోని బెకనూర్. ఒంటెల పండుగ ఎక్కడంటే రాజస్థాన్ లోని బెకనూర్. రాజస్థాన్ లోని బెకనేర్ లో జరిగిన 3 రోజుల అంతర్జాతీయ ఒంటెల ఉత్సవంలో భాగంగా స్థానిక ఒంటెల జాతీయ పరిశోధన కేంద్రంలో నిర్మించిన పలు విన్యాసాలు జాతీయ అంతర్జాతీయ పర్యటనను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాబట్టి ఒంటెల పండుగ ఎక్కడంటే బెకనర్ లో, ఎక్కడ రాజస్థాన్. నెక్స్ట్ టాపిక్, ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి, క్వశ్చన్స్. మరి కెమెరూన్ దేశ అధ్యక్షుడు ఇటీవల వరుసగా 8వ సారి తిరిగి ఎన్నికయ్యారు. ఎవరు అంటే పాల్ బియా. ఓకే, కెమెరూన్ కు 8వ సారి మరి దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావడం జరిగి అతని పేరు పాల్ బియా. మరి ఇతని వయసు 92 ఏళ్ళు. ఈ విజయంతో ప్రపంచంలోని అత్యంత పెద్ద వయసులో ఉన్న దేశ అధ్యక్షుడు ఘనత సాధించాడు. 92 సంవత్సరాలు. ఈ దేశం మొదటి అధ్యక్షుడు అహ్మద్ అహిద్దో రాజీనామా తర్వాత 1982లో ఈయన తొలిసారిగా అధికారంలో వచ్చి ఇంకా కొనసాగుతున్నారు. 1982లో వచ్చినాడు ఈయన అధ్యక్షునిగా. ఇంకా పాల్ బియా కెమెరూన్ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నాడు పాల్ బియా. నెక్స్ట్ బిట్, 2025 అక్టోబర్ 26 ఆగ్నేయ ఆసియా దేశాల సంఘంలో అధికారికంగా 11వ సభ్య దేశంగా ఏది చేరింది? మరి 2025 అక్టోబర్ లో 26 తారీఖున ఆగ్నేయ ఆసియా అంటే ఏషియన్ దేశాల సదస్సులో అధికారికంగా 11వ దేశం చేరింది. ఇది మరి ఆగ్నేయ ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్ లో జరిగింది. ఇది మరి ఇండోనేషియా నుంచి 2022 స్వతంత్రం పొందింది. అది ఏ దేశం చేరిందంటే తూర్పు తైమూర్ చేరింది. అంటే 2025 అక్టోబర్ 26న కౌలాలంపూర్ లో ఏషియన్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. మరి ఈ శిఖరాగ్ర సదస్సులో ఈ శిఖరాగ్ర సదస్సులో తూర్పు తైమూర్ అనే దేశము మరి ఏషియన్ లో చేరడం జరిగింది. మరి ఏషియన్ అనే ఈ తూర్పు తైమూర్ అనే దేశం ఏ దేశం నుంచి స్వతంత్రం పొందింది అంటే 2002లో అంటే ఇండోనేషియా నుంచి స్వతంత్రం పొందింది. మరి తూర్పు తైమూర్ రాజధాని ఏదంటే ఢిల్లీ. తూర్పు తైమూర్ రాజధాని ఏదంటే ఢిల్లీ. ఇది ఏ దేశం నుంచి స్వాతంత్రం పొందింది? ఇండోనేషియా నుంచి 2002. మరి ఏషియన్ సదస్సులు ఎప్పుడు జరిగిందంటే 2025 అక్టోబర్ 26న ఏషియన్ సదస్సులో భాగంగా తూర్పు తైమూర్ చేరింది. భారత్ తొలిసారిగా యూకేకు జిఐ ట్యాగ్ చేసిన ఏ 2 నిమ్మకాయ రకాల జాతులను ఎగుమతి చేసింది? భారత్ తొలిసారిగా
యూకేకు జిఐ ట్యాగ్ చేసిన ఏ రెండు నిమ్మకాయ రకాలను ఎగుమతి చేసిందంటే ఇండి లైమ్ అంటే కర్ణాటక నిమ్మ జాతి, అలాగే పులియం గుడ్ లైమ్ తమిళనాడు. ఈ రెండు జాతులను మరి బ్రిటన్ కు ఎగుమతి చేసింది. రఫేల్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన మొదటి భారతీయ రాష్ట్రపతి ఇటీవల ద్రౌపది ముర్ము ఘనత సాధించారు. ఈమె ఏ రాష్ట్రంలోని అంబాలా వైమానిక దళం స్టేషన్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో 30 నిమిషాల పాటు ప్రయాణించింది అంటే హర్యానా. అంబాలా అనే వైమానిక దళ స్టేషన్ ఎక్కడుందంటే హర్యానాలో ఉంది. మరి రఫేల్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే ద్రౌపది ముర్మే. ఓకే, అలాగే ఏ నగరంలోని భారత రాయబారి కార్యాలయంలో ఇటీవల భారత సాహిత్య సాంస్కృతిక దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారంటే బీజింగ్, చైనాలోని బీజింగ్ లో మరి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రఖ్యాత చైనా శిల్పి యువాన్ జికున్ రూపొందించిన శిల్పాన్ని సంగమం కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్ అనే సాంస్కృతిక సదస్సు సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రతిష్టాత్మక ఉర్సులా కే లే గుయిన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ పురస్కారాన్ని 2025 గాను ఇటీవల ఎవరు గెలుచుకున్నారంటే వజ్ర చంద్రశేఖర్. కాబట్టి ప్రతిష్టాత్మక ఉర్సులా కే లే గుయాన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ పురస్కారాన్ని 2025 గాను వజ్ర చంద్రశేఖర్ గెలుచుకోవడం జరిగింది. అలాగే భారతదేశమంతటా ఏఐను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల ఏ రెండు ప్రముఖ సంస్థలు ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే ఏ రెండు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, గూగుల్. భారతదేశమంతా ఏఐను అందుబాటులోకి తీసుకురావడానికి ఏ రెండు సంస్థలు మరి ఒప్పందం కుదుర్చుకున్నాయంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, గూగుల్. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన స్వస్థ్ నారీ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు గెలుచుకుందంటే 2005 సెప్టెంబర్ 15 అక్టోబర్ 2 వరకు జరిగింది. నెక్స్ట్ టాపిక్, భారత్ కు చెందిన ఏ ప్రముఖ చెఫ్ రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీతను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ 2025 టాప్ అగ్రి ఫుడ్ మార్గదర్శకాల్లో ఒకరిగా గుర్తించిందంటే సంజీవ్ కపూర్ ను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ బిట్, భారత్ అమెరికాలకు తమ రక్షణ బంధాల్లో బలోపేతం చేసుకునే దిశగా 2025 అక్టోబర్ 31 ఎన్నేళ్ల పాటు అమల్లో ఉండే రక్షణ ఫ్రేమ్వర్క్ ఒప్పందం సంతకం చేశాయి అంటే 10 సంవత్సరాలు. ప్రపంచ నగరాల దినోత్సవాన్ని వరల్డ్ సిటీస్ డే ఏ రోజు నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 31. మరి దేశంలో ఆవిష్కరణ పరిశోధనల వ్యవస్థను విస్తరించడానికి లక్షల కోట్ల పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు అంటే 2025 నవంబర్ 3. మరి బహ్రెయిన్ లో పనామాలో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్ భారత్ మొట్టమొదటి ఎన్ని పథకాలు సాధించింది అంటే 13 స్వర్ణాలు, 18 రజతాలు. దేశంలో సాంకేతిక విద్య మార్పు తీసుకొచ్చేందుకు లక్ష్యంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఏ సంస్థ భాగస్వామ్యంతో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేసిందంటే ఐబిఎం తో. నెక్స్ట్, ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎవరు పురస్కారాన్ని పొందారంటే దీప్తి శర్మ. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందింది దీప్తి శర్మ. మరి దేశంలో డీప్ టెక్ స్టార్టప్ల పరిశోధన స్వదేశీ సాంకేతిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఎంతమంది నిధితో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుసంధాన్ 2 ఎడిషన్స్ ప్రకటించింది 1,00,00,000 కోట్లతో. మరి వరల్డ్ వేగన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 1. భారత్ లో చెస్ లో 90వ గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల ఎవరు వార్తలు నిలిచారు అంటే ఇల్లంపర్తి చెన్నై.
క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్ 2020లో భాగంగా యునెస్కో ఇటీవల ఏ భారతీయ నగరాన్ని సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది అంటే లక్నావు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది, లక్నావు. న్యూయార్క్ మేయర్ గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? జొహరాన్ మబ్దానీ. 2025 నవంబర్ 2న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత్ నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం గుర్తింపు పొందింది. మరి CMS-03ను ఏ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడం జరిగిందంటే LVM-3M5 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన బిట్స్. సో ఇవి బిట్స్. ఓకే, ఇవి మరి జనవరి 4 నుంచి జనవరి 12 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యమైన అంశాలు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ను వాచ్ చేసినందుకు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు మరి ఈ అంశాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.